దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. కాకరకాయ ముక్కలు, ఓకే, కొత్తిమీర, ఓకే, కరివేపాకు, ఉప్పు అండి, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం జీలకర్ర మెంతులు వేయించి తర్వాత కొబ్బరి వేసి పౌడర్ చేశానండి, అది కూడా వేయించాను. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, కొంచెం బెల్లం, ఓకే, కరివేపాకు, ఓకే, ఆవాలు, జీలకర్ర, నువ్వుల పొడి అండి కొంచెం, ఇది పసుపు, అది చింతపండు, చింతపండు గుజ్జు. ఓకే, సరే, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో కదా? అన్ని. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టార్ట్ చేసి ఆయిల్ వేస్తున్నానండి. ఓకే, 3 స్పూన్, ఓకే, 3.5. జీలకర్ర ఓకే, 1/2 స్పూన్, ఆవాలండి కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలండి. ఓకే, ఒక ఉల్లిపాయ సరిపోద్దండి. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి మనకు కావాల్సిన అంటే స్పైస్ కి కావాల్సిన కొంచెం ఒకటి వేస్తే బాగుంటుంది. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడ స్పెషాలిటీ? సిద్దిపేటలో ఎక్కువ చేసుకుంటాం. సిద్దిపేట స్పెషాలిటీ మా ఇంట్లో ఎక్కువ చేసుకుంటామండి. మెంతి కూర అండి. ఓకే, మెంతి కూర జస్ట్ ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ కోసం, టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు. ఓకే, పసుపు పేస్ట్. ఓకే, సో ఎవరి ఫేవరెట్ డిష్ ఇది మీ ఇంట్లో? ఇవి మా ఇంట్లో మా అబ్బాయి చాలా తింటాడండి, మా సార్ కూడా బాగా తింటాడు. మీ సార్? ఓకే, సిద్దిపేటలో హస్బెండ్ ని సార్ అంటారా? నేను అంటానండి. మీరు అంటారు. కాకరకాయ ముక్కలు. ఓకే, అంటే జనరల్ గా పిల్లలు కాకరకాయ అంటే కాకరకాయ హెల్త్ కి చాలా మంచిది, కానీ పిల్లలు కాకరకాయ అనేసరికి తినరు కదా, చేదుగా ఉంటుంది. మా ఇంట్లో ఎట్లా ఉన్నా తింటారండి, అంటే ఏ రకంగా చేసినా తింటారు. అంటే మీరు వండుతారు కాబట్టి బాగుంటదేమో. దీన్ని ఎన్నో రకాలుగా చేస్తానండి. ఓకే, ఒక కాకరకాయని. కాకరకాయ ఎన్ని రకాలు ఉంటాయండి జనరల్ గా మీ సిద్దిపేటలో కాకరకాయతో? సిద్దిపేటలో అని కాదండి, ఎక్కడ అంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, అంటే ఇది మీరు సిద్దిపేట స్పెషాలిటీ అన్నారు కాబట్టి. కాదండి, మా ఇంట్లో స్పెషల్. ఓకే, కొంచెం దంచి ఫ్రై చేసుకుంటామండి, అట్లా కూడా చాలా బాగుంటుంది. అట్లా ఏంటి కాకరకాయ? అవునండి, కాకరకాయని దంచి ఫ్రై చేస్తామండి. బెల్లం వేస్తున్నా, తొక్కేం తీయమండి. ఓకే, ముక్కలు కోసేసి. బెల్లమా? బెల్లం అండి. ఎందుకు బెల్లం? అంటే చేదు. బెల్లము కొంచెం టేస్ట్ మారుతుంది, కొంచెం బాగా చేదు ఉన్నా కూడా బాగుంటుంది వేస్తే. ఒక 2 నిమిషాలు అది మగ్గించుకో. ఒక 2 నిమిషాలు. మరి ఇంకేంటి సిద్దిపేట స్పెషాలిటీస్ ఏంటి? ఈ సిద్దిపేట అనగా సర్వపిండి సిద్దిపేట స్పెషల్ అండి. సర్వపిండి సిద్దిపేట స్పెషాలిటీ. ఓకే, అంటే మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారా ఇంట్లో? నాన్ వెజ్ ఎక్కువ తినమండి, అంత వెజ్. అంతే, ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి తింటామండి. సో ఎన్ని రకాలు ఉంటాయండి కాకరకాయతో మీ స్పెషాలిటీస్? కాకరకాయలో 4-5 రకాలు ఉంటాయండి. ఒకటి కాకరకాయ పులుసు, ఒకటి కాకరకాయ వేపుడు చేస్తామండి. ఓకే, ఇంకొకటి దంచి ఫ్రై చేస్తామండి. ఓకే, ఇట్లా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు అట్లా కాకరకాయ పచ్చడి కూడా పెట్టుకుంటాం. కాకరకాయని తొక్క తీసేసి దంచేసి ఫ్రై చేస్తామండి. గింజలు తీసేసి దంచి ఫ్రై చేసుకుంటాం. ఓకే, బాగుంటదండి. ఇది మీ సిద్దిపేట స్పెషాలిటీ? మా ఇంట్లో చేసుకుంటాం. మీ స్పెషాలిటీ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను
మా అమ్మ చేస్తే చేస్తాను. ఓకే ఓకే. సో మీ అమ్మగారి దగ్గర మా నేర్చుకున్నారు? అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. కారం వేసుకుంటాను. ఓకే. ఉప్పు వేసి ఓకే. చింతపండు రసం అండి. ఓకే. సో కొంచెం చింతపండు రసం వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కొంచెం బాగా పుల్లగా లేకుండా ఉంటుంది. మూత పెట్టేసుకుందామా? అది వద్దండి, చేదుగా వస్తుందండి మూత పెట్టి. ఓకే, మూత పెడితే చేదు. చేదు. జనరల్ పులుసులా కాకుండా దీనికి మూత పెట్టకూడదు. మూత పెట్టాలి. ఓకే ఇట్లా పైన ఆవిరికి వెళ్ళిపోతాయండి చేదు ఉంటే. ఓకే. సో కాకరకాయ చేదు లేకుండా ఎలా చేయాలో మీ దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. సో ఏం చేస్తారమ్మా ఇంక ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు? ఇద్దరు పిల్లలు సెటిల్డ్, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మాకు ఒక మనవడు మనవరాలు ఉందండి, చిన్న పిల్లలు ఇద్దరు. ఇద్దరు అంటే సరిపోతుందండి. బాబు కొడుకు పిల్లలా? బిడ్డ. ఓకే. వాళ్ళతోటి సరిపోతుంది. సో కలిసే ఉంటున్నారనమాట. మా దగ్గర. ఓకే. చదువుతున్నారా వాళ్ళు? ఎడ్యుకేషన్? బాబు చిన్నోడండి, Okay. పాప సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఫుల్ హడావిడిగా అంతే. ఉంటుంది. నువ్వుల పొడి అండి. నువ్వులు ఫ్రై చేసుకుంటా? నువ్వులు వేయించి పౌడర్ చేసుకొని తీసుకొచ్చింది. ఓకే. ఇది కొబ్బరి పొడి అండి. కొబ్బరి, జీలకర్ర, మెంతులు. కొబ్బరి, జీలకర్ర, మెంతులు. మెంతులు. ఓకే. అంతే. ఫ్రై చేసుకొని ఫ్రై పొడి చేసి చేసుకోవాలి. పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఓకే. చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా ఇంట్లో అలవాటు అయిపోయినట్టుంది మీకు. బాగా చేస్తానండి ఇంట్లో. ఫాస్ట్ గా చేసేయడం. అన్ని చేస్తాను. ఎవరికి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇంట్లో ఇంకొకటే తినరండి మా ఇంట్లో. అవును, ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రోజు ఒక కొత్త వెరైటీ చేసి పెట్టాలి. అవును, మా పిల్లలకి. ఇలాంటి నాన్నమ్మ ఉంటే రోజుకు ఒక కొత్త వెరైటీలు వస్తాయి అన్నమాట వాళ్ళకి మంచిగా. పిండి వంటలు చేస్తూ ఉంటారమ్మా? చేస్తాను. ఏంటి అంటే మనకి మీ ఊరు స్పెషాలిటీ ఏంటి పిండి వంటల్లో? ఎక్కువ సర్వపిండి చేస్తామండి. తర్వాత మురుకులు, గారెలు మ్మ్. అట్లా ఇంట్లో చేస్తాం. లాస్ట్ లో కొత్తిమీర వేసి. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే. దించుకునే ముందు కొత్తిమీర కొత్తిమీర వేసేస్తాయి. అయిపోయిందా? ఓకే. కాకరకాయ పులుసు కర్రీ అండి. టేస్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. కాకరకాయ పులుసు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కాకరకాయ పులుసు కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, చింతపండు పులుసు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, బెల్లం, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతుల పొడి. కాకరకాయ పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మెంతికూర, కరివేపాకు, పసుపు, కాకరకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం, కారం, ఉప్పు, చింతపండు రసం, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతుల పొడి వేసి బాగా మగ్గించి కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ పులుసు రెడీ.